మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో యూరియా ఎరువుల కొరతపై రైతులు NH44 జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. రైతులకు ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇవ్వడం, అది 4 లేదా 5 ఎకరాలు ఉన్న పొలాలకు సరిపోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్నామని, అధికారులు ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదని తెలిపారు. యూరియా సరఫరా చేసే వరకు ధర్నా విరమించబోమని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కారణంగా దాదాపు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న MRO ఆంజనేయులు, SI సుభాష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి వారిని సముదాయించారు. MRO ఆంజనేయులు ఒక యూరియా వాహనాన్ని తెప్పించి రైతులకు పంపిణీ చేయడంతో ధర్నా ముగిసింది. దొరకలేదు. దయచేసి యూరియా సప్లై చేయాలి. అయిపోతుంది. నిన్న వాన పడుతుంది. నిన్న వానగొట్టి యూరియా దొరకలేదు. మరి దయచేసి యూరియా రావాలి. 2 గంటల్లో యూరియా అందియాలి. నెల రోజుల యూరియా గురించి వ్యవసాయాలు వేసి నెల 15 రోజులు అవుతుంది. ఇదివరకు మాకు యూరియా కావాలి అర్జెంట్లా. చెప్తున్నాను, ఇది ఒక విషయం చెప్తున్నాను. మీరు ప్రజలందరూ కూడా ఏకమై ఉండి ఇంకా గంట వరకు మన MR గారు ఏం చెప్పిందంటే మీకు గంట లోపల మీకు ఇప్పిస్తామని చెప్పగలిగింది. గంట లోపల ఇవ్వకపోతే మళ్ళా రోడ్డు మీద ధరనే పోలీసు వాళ్ళకి శిక్షణ చేసిన మొత్తం మేము జరుగుతున్నాం కాము. మీరు నా ఒకరి చూసుకోలేను, నా ఒకరి గురించే కాదు, మండలంలో రండి, రోడ్డు మీద రండి, MRO ఆఫీస్కి రండి, వచ్చి మనది ఏందో లొల్లి లేకుండా MROని ఇబ్బంది పెట్టకుండా మంచిగా తీసుకుపోదాము. మీరు చెప్పండి కూడా చెప్తున్నాను. మీరు మాత్రం 2 గంటల MRO ఇవ్వలేదు అనుకో, పోలీసులు కూడా తొలగిపోవాలి. 2 గంటల టైం ఇస్తున్నాము. దయచేసి చెప్తున్నాను, మీరు చెప్తున్నా, నేను రైతుని చెప్తున్నా, మీరు మాత్రం పోలీసులు కూడా దయచేసి చెప్తున్నా. అది ఫోన్ చేస్తే మీరు పక్క దొరుకుతుంది. రైతులు నూపులో మాత్రం మీరు బాగున్నది. మీ మాట విన్నాము, MRO సార్ మాట విన్నాము, ప్రజల మాట వింటున్నాము, అందరూ మాట వింటాము. ఒక మాట ప్రజలు అందరూ కూడా నాకు చెప్తే కాబట్టి ఇది ఒక ధర్నా జరిగింది. MRO సార్ ముంగట నాకు 1 గంట టైం ఇచ్చాడు, పక్క జరిగినాం. ఈ 2 గంటలు ఇవ్వకపోతే మళ్ళీ ధరనే నేలకోలు తిరుగుతున్నామా? నేలకోలు తిరుగుతున్నాం. ఇప్పుడు 1 గంట వరకు MRO ఇప్పిస్తున్నాడు. మళ్ళీ ఆఫ్ చేస్తాం, చెప్తున్నాం. పోలీసులు కూడా రావద్దు, మేము ఆఫ్ చేస్తాం. మాకైతేనే ఒప్పుకుంటాం. ఇప్పుడు MRO సార్ చెప్పిండు గంట వరకు ఇస్తున్నాడు. MRO సార్ రోడ్డు మీద కుర్చీ కూర్చొని కట్టి చేస్తాం. ఇప్పుడు వారికైతే ఇవ్వాలి.
ఎప్పటికైనా సరే రాత్రి మాకు 5, 6 అయినా సరే రోడ్ బంద్ మొత్తం బంద్ చేపిస్తాం.